చెప్పండి శ్యామ్ గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము ప్రతిపక్షం, ప్రభుత్వం ఏమో ముందుకెళ్తామంటే ప్రతిపక్షం లాగుతూ ఉంది. ఈ పరిస్థితిని ఎట్టా మనం చూస్తాం? ఆ టీసీఎస్ కాగ్నిజెంట్ వస్తుంటే నువ్వు కోర్టుకి వెళ్తావా? శంకుస్థాపన రోజు ఏం చేశారంటే చైర్మన్ రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, 25,000 ఉద్యోగాలు మీరు తీసుకురావాల్సిందేనంటే ఆయన ఒప్పుకున్నాడు. అంటే ప్రజలు సొమ్మంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు, ఇవన్నీ నెగిటివ్ టెండెన్సీలో తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్న హార్బర్ పోతుంది, మత్స్యకారులందరూ తరివేస్తున్నారు, ప్రైవేటైజ్ చేస్తున్నారు. లేదు, వాళ్ళ బోట్స్కి పెట్టుకోవడానికి చోటు కూడా లేదు. యాక్చువల్గా వాళ్ళందరికీ బోట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ లాగా చేస్తున్నారు. వాళ్ళు టీసీఎస్ వర్కింగ్ స్టార్ట్ చేసింది, కాగ్నిజెంట్ వర్కింగ్ స్టార్ట్ చేసింది. ఎన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 99 పైసలకే మీరు ఎందుకు ఇవ్వాలని మన కౌన్సిల్లో కూడా దాడి చేశారు. తెలుగు వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే విపక్షం మాత్రం కాళ్ళు బొట్లు లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు శ్యామ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి శ్యామ్ గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము ప్రతిపక్షం, ప్రభుత్వం ఏమో ముందుకెళ్తామంటే ప్రతిపక్షం లాగుతూ ఉంది. ఈ పరిస్థితిని ఎట్టా మనం చూస్తాం? దాన్ని అసలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో 2019-24 మధ్య విధ్వంసం జరిగింది. పూర్తిగా విధ్వంసమే. దానికి పూర్తిగా తిరోగమనం. అంటే వీళ్ళు 2024లో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత వికాసంగా అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. వాళ్ళే విధ్వంసం చేస్తే వీళ్ళు వికసిస్తున్నారు. క్వైట్ ఆపోజిట్ రెండు. ఆ 2019-24 మధ్యలో ఉన్న అరాచకాన్ని ప్రపంచం అంతా చూసింది. మళ్ళీ 2024-29 మధ్యలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వాళ్ళు అభివృద్ధే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. 23 లక్షల కోట్ల ఎంఓయూస్ చేసుకున్నారు, పెట్టుబడులు. అసలు ఎవ్వరికి ఊహకి అందని విషయం అది. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి పెడితే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే పెడుతున్నారు. ఇది రికార్డ్ అనమాట. అసలు ఇది ఎందుకు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు, సరైన విమానాశ్రయాలు లేవు, సరైన కన్వేయన్సెస్ లేవు, లాజిస్టిక్స్ లేవు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ వస్తున్నారంటే దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఈజ్ ఎ బ్రాండ్. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట, ప్రూవ్డ్ లీడర్. హైదరాబాద్ అంతా అభివృద్ధి చెంది వాళ్ళు 1,00,000 కోట్లు వట్టి సైబరాబాద్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అందుకని అందరికీ చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన నమ్మకం, బిల్ గేట్స్తో సహా. ఆ మధ్య లోకేష్ కూడా ఎప్పుడు ఏదో కాంక్లేవ్లో అన్నాడు కూడా, అవును మా బ్రాండే మా సీఎం గారు. ఎస్, ఆల్వేస్ చెప్తాడు, అన్ని మీటింగ్స్లో చెబుతాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తున్నారు ఇండస్ట్రీ అంతా. వీళ్ళు ఇచ్చే పాలసీ, గవర్నమెంట్ పాలసీలు కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి చెప్పుకుంటూ వస్తాను. యాక్చువల్గా వైజాగ్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. 1,80,00,000 కోట్లు అనమాట, 1,80,000 కోట్లు, దట్ బిగ్గెస్ట్ అనమాట. తర్వాత ఆర్సెల్ఆర్ మెటల్ 1,30,000 కోట్లు, 3,000 ఎకరాలు ఇచ్చారు దానికి. శంకుస్థాపన జరగబోతుంది 23వ తారీఖు. 23. అది మరి ఆర్సెల్ఆర్ మెటల్ మరి నిప్పాన్తో జపాన్తో కొలాబరేషన్, దట్ బిగ్గెస్ట్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. మరి గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది 1,30,000 కోట్లు. అది ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో ద బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది సుందర్ పిచాయి వైజాగ్లో పెట్టడానికి కారణాలు కూడా 2-3 సార్లు ప్రెస్ మీట్స్లో చెప్పాడు ఆయన. మెయిన్ కారణం సీ ఉండటం. సీలో ఏమవుతుందంటే అండర్ సీ కేబుల్ వేస్తున్నారు. అండర్ సీ కేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డేటా సెంటర్స్. ఇది డేటా సెంటర్స్ యుగం 2026. ఒక్క గూగుల్ డేటా సెంటరే కాదు, రిలయన్స్ వాళ్ళు పెట్టబోతున్నారు, మెటా వాళ్ళు పెట్టబోతున్నారు, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు పెట్టబోతున్నారు. అన్ని డేటా సెంటర్స్ అన్నీ మారుతుందంతా. మొత్తం యుగమే డేటా సెంటర్ యుగం. అది దాంట్లో ఉన్న వింత ఏంటో చెప్పమంటారా? గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది 1 year నుంచి డిస్కషన్ చేసింది నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. 1 year కష్టపడితే తీసుకొచ్చారు. అది 1,30,000 కోట్లు. కేంద్రంలో కొన్ని సవరణ చేసి తీసుకొచ్చారు. సవరణలు, కొన్ని రాయితీలు. దాంట్లో 20,000 కోట్లకి ఒట్టి రెన్యూవబుల్ ఎనర్జీకే అవుతుంది అనమాట. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్లాంట్కి ఏమో అదానికి ఇచ్చారు, వాళ్ళు గూగుల్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు అంటారు ఈ సెంటర్ తీసుకొచ్చింది మేమేనా అంటారు. ఇవాళేమో ఈ సెంటర్కి అన్యాయంగా ల్యాండ్స్ ఇస్తున్నారని సుప్రీంకోర్టుకి వెళ్ళింది కూడా వాళ్ళే.
అంత బ్రహ్మాండమైన డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ఎఫ్డిఐ భారతదేశం మొత్తం గర్వించదగ్గ ప్లాంట్ వస్తుంటే వాళ్ళు తిరుపతి ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ కోర్టుకి వెళ్ళాడు. కోర్టులోకి వెళ్తే కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు ఇన్వెస్ట్మెంట్స్ రావాలా అక్కర్లేదా? మీకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కొంత ఇవ్వాలి. వాళ్ళకేం ఊరినే ఇవ్వాలి ల్యాండ్స్ గూగుల్ డేటా సెంటర్కి. గూగుల్ డేటా సెంటర్కి ఒక రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారు, 3 ప్లేసెస్లో ఇస్తున్నారు వాళ్ళకి. ఇదే కాక మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గతంలో కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిదానికి ఏదో ఒక అడ్డు. అవును, అలాగే టీసీఎస్, అలాగే కాగ్నిజెంట్, రెండిటికి ఒక్కొక్క దానికి 21 ఎకరాలు ఇచ్చారు. ఏది టీసీఎస్కి 21 ఎకరం, కాగ్నిజెంట్కి 21 ఎకరం, 99 పైసలకి ఇచ్చారు మొత్తం టోటల్ 21 ఎకరాలు కలిపి. అదేంటంటే టోకెన్. ఇవాళ కాగ్నిజెంట్, టీసీఎస్ వరల్డ్ ఫేమస్ జైంట్స్ ఐటీలో. అలాంటి జైంట్ కనుక మన వైజాగ్ వస్తే ఇవాళ చూడండి, యాక్సెంచర్ లైన్లో ఉంది, ఇన్ఫోసిస్ లైన్లో ఉంది, క్యాబ్ జెమినీ వాళ్ళు నిన్న లోకేష్ బాబుతో డిస్కషన్ చేస్తున్నారు, వాళ్ళ సైట్లు చూసుకుంటున్నారు అక్కడ ఏ లొకేషన్ మంచిదోనని. ఆల్రెడీ టీసీఎస్ వర్కింగ్ స్టార్ట్ చేసింది, కాగ్నిజెంట్ వర్కింగ్ స్టార్ట్ చేసింది. ఎన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 99 పైసలకే మీరు ఎందుకు ఇవ్వాలని మన కౌన్సిల్లో కూడా దాడి చేశారు. అప్పుడు లోకేష్ గట్టిగా చెప్పాడు, మనకి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. ఒక కంపెనీ ఒకవేళ అక్కడ ఏమీ ఇవ్వలేదనుకోండి, ఆ కొండలో ఆ నేల అలాగే ఉండిపోద్ది, బీడేసిపోయి అరణ్యాలలాగా ఉంటాయి. ఒకవేళ ఇంతంత పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు టీసీఎస్కి దగ్గర 8,000 జాబ్స్ వస్తున్నాయి, 12,000 జాబ్స్. అలాగే కాగ్నిజెంట్కి 8,000 జాబ్స్ వస్తున్నాయి. ఆ రోజు శంకుస్థాపన రోజు ఏం చేశారంటే చైర్మన్ రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, 25,000 ఉద్యోగాలు మీరు తీసుకురావాల్సిందేనంటే ఆయన ఒప్పుకున్నాడు. అంద డయాసిట్ అంటే కాగ్నిజెంట్లో 25,000 జాబులు వస్తున్నాయి, 12,000 జాబ్స్ టీసీఎస్లో వస్తున్నాయి. మరి 37,000 జాబ్స్ 2 కంపెనీల నుంచి వస్తున్నాయి. ఆ 37,000 జాబ్స్ అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 4 బతుకుతారు వాళ్ళ మీద. దగ్గర 1,00,000 పీపుల్ ఈ 2 కంపెనీల ద్వారా బతుకుతాయి. ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వీళ్ళకి అవసరమైన స్కూల్స్ కావాలి, మెడికల్ ఫెసిలిటీ కావాలి, మాల్స్ కావాలి, ఎంటర్టైన్ మాల్ అన్నీ కావాలి. అన్నీ ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది అనమాట. హైదరాబాద్లో జరిగిందే సైబరాబాద్లో అదనమాట. దానికి వీళ్ళు ప్రజల దగ్గర ఫూల్స్ అయిపోతున్నారు. టీసీఎస్ లాంటి దిగ్గజం వచ్చినప్పుడు స్వాగతించాలి. మేము కూడా స్వాగతిస్తున్నాం, ఇంకో 20 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడగాలి. వచ్చిన దానికే కోర్టుకు వెళ్ళి అన్యాయం చేస్తున్నారు, పంచిపెట్టేస్తున్నారు, ల్యాండ్స్ అంటున్నారు. ఆ ల్యాండ్స్ ఈ కంపెనీలు రాలేదనుకోండి, ఒకవేళ ఈ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ రాలేదు, టీసీఎస్ రాలేదు, కాగ్నిజెంట్ రాలేదు, ఆ ల్యాండ్స్ పుట్టినా పడి ఉంటాయి, ఎవరు కొనరు. డెవలప్మెంట్ ఉంటేనే ఎవరైనా వచ్చి కొనేది. అది డెవలప్మెంట్ లేదనుకోండి ఎవరు దానికి ప్రైసే ఉండదు అనమాట. అసలు ఈ ఒక్క విషయమే కాదండి, అన్ని విషయాల్లో. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 60,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పాత బిల్డింగ్స్ కానీ, క్వార్టర్స్ కానీ, మీకు ఈ ఐకానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బ్రహ్మాండంగా ఒక లైన్లో పెట్టారు, గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు అనమాట. పెట్టుకుంటూ వస్తే మన వర్షాకాలంలో ఏమైంది, ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, ఐకానిక్ టవర్స్ దగ్గర 20 మీటర్స్ లోతు తవ్వి ఉన్నాయి పునాదికి. మరి తవ్వినప్పుడు గుంటలో నీళ్లు పడకుండా ఎట్లా ఉంటాయి? 30 గ్రామాల వాళ్ళు గత 100 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా వరద రాలా, ఒక్కసారి కూడా మునగలా. ఈ పునాదులు మునగకుండా ఎట్లుంటాయి? దాన్ని పెద్ద పెద్ద ఫోటోలు తీసి వీడియోలు చేసి అమరావతి మునిగిపోతుంది, మునిగిపోయే ప్రదేశంలో మీరు డబ్బులన్నీ దండగ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అదొక ఎలిగేషను. ఇన్ని రకాలుగా ప్రభుత్వం చాలా ఒక సిస్టమేటిక్ వేలో సెంటర్ కూడా చాలా సహకరిస్తుంది అమరావతికి. ఈ ఏడీబీ లోన్ కానీ, ప్రపంచ బ్యాంక్ లోన్ కానీ, వాళ్ళకి లెటర్ రాశారు మీరు లోన్ ఇవ్వకండి అమరావతి కానీ. అది మరి అమరావతిని అడ్డుకోవడానికి ప్రయత్నించారనమాట. ఇన్ని రకాలుగా ఒకేపు ప్రజల్లో ఒక ఈ గుంటలో పెడుతున్నారు, డబ్బులన్నీ తగలేస్తున్నారు అంటే అమరావతికి ప్రజల డబ్బు అసలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టట్లా. అంతా అమరావతి డబ్బులు అమరావతే సంపాదించుకుంటుంది. సెల్ఫ్ డిపెండెంట్ క్యాపిటల్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అయిపోయిందండి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది. బిట్స్ పిల్ అని బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ వస్తుంది. ఇండియాలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఇది ఒక్కటే. దగ్గర 1,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. వాటికి మరి 5,000 నుంచి 7,000 మంది స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో. మరి XLRI కూడా రాబోతుంది. అట్లాగే ఆల్రెడీ గత 2014-19లోనే SRM, విట్టు ప్లస్ అమృతమయ్యి ఉన్నాయి, NDA ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అది కూడా ఉంది.
ఇదే కాక ఇప్పుడు మన చిన్మయ్య వాళ్ళు స్కూల్కి శంకుస్థాపన చేశారు. చాలా పెద్ద స్కూల్ అన్నమాట. అసలు ఒకటి కాదు, ఎడ్యుకేషన్ మొత్తం అమరావతిలో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. హెల్త్ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండేషన్ వేశారు. ఎస్ఆర్ఎం వాళ్ళు మెడికల్ యూనివర్సిటీ పెట్టబోతున్నారు. ఆ చుట్టుపక్కల అన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది, తర్వాత మంగళగిరిలో కాటూరి మెడికల్ కాలేజ్ ఉంది, బాపట్ల మెడికల్ కాలేజ్ ఉంది. అన్ని మెడికల్ హబ్ ఈ రాజధాని ఏరియా అంతా. ఇంత చక్కగా ఒక ప్రాసెస్, ఒక సిస్టమేటిక్ వేలో డిసిప్లైన్డ్గా వెళ్తున్నారు. ప్లస్ ఒక్క పైసా ఖర్చు కూడా బడ్జెట్లో పెట్టట్లా. ఇది జస్ట్ అంత మనీ అంతా ఇప్పుడు ఏడీబీ నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ 15,000 కోట్లు వచ్చినాయి. ఒక 5,000 కోట్లు జర్మన్ బ్యాంక్ నుంచి వచ్చినాయి. 11,000 కోట్లు వేరే దీంట్లో తీసుకున్నాడు లోను. మొత్తం కలిపి 31,000 కోట్లు, 32,000 కోట్లు ఆల్రెడీ ఇది ఉందన్నమాట. మిగతాదంతా అన్ని బ్యాంక్స్ ముందుకు వచ్చారు, మేము ఇస్తున్నాం అని. అన్ని బ్యాంక్ బ్రాంచ్లు ఆఫీసులు కూడా మొత్తం బ్యాంక్స్ అన్ని ఫౌండేషన్ స్టోన్ వేసి బ్యాంక్ బ్రాంచెస్ అన్ని హెడ్ ఆఫీసులు అన్ని కట్టబోతున్నారు. ఒక్కటేంటి, అన్ని హోటల్స్, స్టార్ హోటల్స్ దగ్గర 7-8 వస్తున్నాయి. టాటా వస్తుంది, హయత్ వస్తుంది, దస్పల్లా వస్తుంది, మళ్ళీ ఇది దీని పేరేంటి, మన వైజాగ్ విజయవాడలో ఉంది కదా, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది నవాటెల్ ప్రభుకిషోర్, అక్కడ ఆయన కడుతున్నాడు. నవాటెల్, దస్పల్లా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది, హయత్ స్టార్ట్ చేసింది. తర్వాత వివాంట టాటా వాళ్ళది, ఇంకా హిల్టన్ కూడా ఉన్నట్టుంది. 6-7 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. ఒకేపు స్టార్ హోటల్స్, ఒకేపు హాస్పిటల్స్, ఒకేపు బ్యాంక్స్. అసలు అది ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా, అంటే ప్రజల సొమ్ము అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇవన్నీ నెగిటివ్ టెండెన్సీలో తీసుకొస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నిలబడాలంటే మీరు చేస్తుంది బాగుంది అని ఒక ప్రైజ్ చేసి ఇంకా కూడా చేస్తే ఎందుకు ఇలా చేస్తానంటారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు ఎన్ని తప్పులని, కొంతమంది వాళ్ళకి ఒక 39% ఓటింగ్ ఉంది, వాళ్ళల్లో వీళ్ళు సరిగ్గా చేయట్లేదని ఒక ప్రూవ్ చేసుకోవటం కోసం అనమాట. ప్రూవ్ చేసుకోవడం కాదు, ఒక తప్పుదారి పట్టిస్తాం అనమాట. మరి అలా లడ్డు విషయంలో కూడా అలాగే చేశారు. ఎంత తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు లడ్డు సిట్ వేశారు, వాళ్ళ ప్రకారమే సుప్రీంకోర్టు నుంచి సిట్ వచ్చింది. లడ్డూలో నెయ్యి లేదని తేల్చారు. నెయ్యితో లడ్డు తయారు చేయలే, ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు, అలా సిట్ ఛార్జ్ షీట్ వేసేసింది. దాని గురించి ఏమైంది, సమ్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయని ఏకసభ్య కమిషన్ వేశారు ప్రభుత్వం. ఆ ఏకసభ్య కమిషన్ వద్దని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దాంతో మళ్ళీ తిట్లు తిన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడానికి, ఈ లడ్డు ఇష్యూ ఎవరో మాట్లాడకూడదు అని. ఎందుకంటే లడ్డు ఇష్యూ బాగా అన్పాపులర్ అయిపోయింది, బాగా దోషులుగా నిలబడ్డారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒకే కంటెంట్ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు, క్షమాపణ చెప్పాలని. అది ఆ ఇష్యూకి వెళ్తారు మెదిలితేకెళ్తే. అది కూడా ఆయన సొంతంగా చెప్పింది కదా, రిపోర్ట్ ఆధారంగా చెప్పాడు. కేవలం ఆయన ఎన్డీడీపీ రిపోర్ట్ బేస్ చేసుకున్నారు. సిట్ రిపోర్ట్లో కూడా ఎన్డీడీపీ రిఫర్ చేశారు 35 పేజీలు. మైన్యూట్లో మేము చేయలేకపోయినామని సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అది ఎన్డీఆర్ఐ. ఎన్డీడీపీలో మాత్రం క్లియర్గా ఇచ్చారు. ఎన్డీడీపీ రిపోర్ట్ రిఫరెన్స్ ఉంది 35th పేజీలో. ఆ రిఫరెన్స్లో ఇదన్నీ ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్, ఇవన్నీ యానిమల్ ఫ్యాట్ అవ్వచ్చు, ప్లాంట్ నుంచి కూడా రావచ్చు అని ఒక స్పెషల్గా ఇచ్చారు. ఫిష్ ఆయిల్ ఇవన్నీ కూడా. ఆయన ఎందుకు సొంతంగా ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది, దాని మీద దాడి చేశారు. తర్వాత ఇండాపూర్ డైరీ మీద, బోలేబాబా డైరీ మీద అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇన్ని రకాలుగా నెగిటివ్గా గవర్నమెంట్ని ఏదో తప్పు చేయాలని, తప్పు చేస్తున్నారని ప్రజల్లో తప్పుదావ పట్టిస్తానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఇదిగో అసెంబ్లీకి వచ్చి, ఆయన అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్ని రోడ్లు వేస్తా అన్నారు, రోడ్లు సరిగ్గా లేవండి, గుంటలు ఉన్నాయండి, మీరు ఈ సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను నువ్వు అసెంబ్లీలో లేవనెత్తే మంచి పేరు వస్తుంది. చక్కగా జరుగుతున్నాను అడ్డం పడితే ప్రజలకి ఏమనుకుంటారు, నువ్వు గూగుల్ డేటా సెంటర్ బ్రహ్మాండంగా జరుగుతుంది, దాన్ని వద్దంటే ప్రజలు ఊరుకుంటారా? ఆ టీసీఎస్ కాగ్నిజెంట్ వస్తుంటే నువ్వు కోర్టుకి వెళ్తావా? అసలు దీంట్లో అర్థం ఏమనుందా? ఇప్పుడు లేటెస్ట్గా నిన్న సాగర్ డిఫెన్స్ వాళ్ళు వచ్చారు, నెల్లూరు వచ్చి చక్కగా మంచి ప్లాంట్, నేషనల్లో ఇంతవరకు అలాంటి ప్లాంట్ లేదు. అలా ప్లాంట్ ఎలా పట్టుకొచ్చారు లోకేష్ గారు అని అడిగారు. ఆయన ఉపన్యాసంలో చెప్పాడు. మన భారత్ బయోటెక్ ఎల్లాకృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అలా ఇప్పుడు ఏంటంటే సంకల్పం ఉంది వీళ్ళకి.
మంచి మంచి పరిశ్రమలు తీసుకోవాలి, ప్రజలందరికీ ఉద్యోగ కల్పన చేయాలి, 20 లక్షల ఉద్యోగాలు అది కూడా ఇస్తామన్నాం. డెవలప్మెంట్ కూడా డీసెంట్రలైజ్ చేస్తున్నారు. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొత్తం రాష్ట్రం అంతా అవును. అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చక్కగా చేసుకుంటే వెళ్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ ఉంది, సిబిజీ, కంప్రెస్డ్ బయోగ్యాస్, 500 ప్లాంట్లు. ఒక ప్లాంట్ ఆల్రెడీ కనిగిరి ప్రకాశం జిల్లాలో పెట్టారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇది సాగర్ డిఫెన్స్. ఎంత మోడర్నైజ్డ్ లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ అంతా. మరి మేరిటైమ్ ఇండస్ట్రీ ఇది. అప్పుడు దాంట్లో మరి రోబోటిక్తో బోట్ రన్ చేస్తారు. ఇప్పుడు అవన్నీ ఏంది, అక్కడ ఉన్న హార్బర్ పోతుంది, మత్స్యకారులందరూ తరివేస్తున్నారు, ప్రైవేటైజ్ చేస్తున్నారు. లేదు, వాళ్ళ వాళ్ళకి ప్రచారం. వాళ్ళ బోట్స్కి పెట్టుకోవడానికి చోటు కూడా లేదు యాక్చువల్గా. వాళ్ళందరికీ బోట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ లాగా చేస్తున్నారు వాళ్ళు. అదొకటే కాదు, ఇప్పుడు మత్స్యకారుల్లో చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు పిల్లలు, లేటెస్ట్గా సాఫ్ట్వేర్ చదివినాడు. వాళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీ జాబ్స్ వస్తాయి. ఇదేంటో ఇప్పుడు బోట్స్ ఉంటాయి, వితౌట్ మ్యాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిపించే టెక్నాలజీ తీసుకొస్తున్నారు వాళ్ళు. అది ఒకటే కాక డిఫెన్స్, మొత్తం సర్వైలెన్స్, మొత్తం కోస్ట్ 974 కిలోమీటర్లు ఉంది ఆంధ్రప్రదేశ్కి. మనకి సేఫ్టీ, సెక్యూరిటీ, అసలు వాళ్ళకి ఇచ్చింది ఎంత, ఎన్ని ఎకరాలు, వాళ్ళు చేసేది ఎంత, ఒక 1000 మందికి జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు 1000 మందిలో ఈ మత్స్యకారుల పిల్లలకే ఎక్కువ మందికి రావచ్చు. విజయపురం గతంలో 2014-19లో కూడా ఇదే వైఖరి అవలంబించారు. కియా మోటార్స్ వచ్చింది, అద్భుతంగా తీసుకొచ్చారు. వాళ్ళు చూడండి, ఎక్కడ చూసినా 2-3 కారుల్లో ఒక కారు కియా ఉంటుంది. మరి అంత సక్సెస్ అయింది. అలాంటి ఇండస్ట్రీని అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ బెదిరిస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యాన్సలరీ యూనిట్స్ అన్ని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఇలా ఒక్కటి కాదు, అసలు రాష్ట్రం పురోగతి వాళ్ళకి ఇష్టం లేదు. పురోగతిలో వస్తే తెలుగుదేశానికి పేరు వస్తుంది, మళ్ళీ ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు. మేము రావాలంటే ఇవన్నీ చెడగొట్టాలి. అది ఒకటి కాదు, పోలవరం. అంటే దీనికి కూడా ప్రభుత్వం దీనికి సరైనటువంటి ప్రచారం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తిప్పికొట్టంలో కూడా సక్రమంగా వ్యవహరించట్లేదు అనేది ప్రజల అభిప్రాయం. అది కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు మీరు. ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఇదిగో మీ నియోజకవర్గంలో ఈ కంపెనీ వస్తుంది, దీనికి ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఈ జిల్లాలో ఇన్ని జాబ్స్ వస్తాయి, ఈ జిల్లాలో ఈ ఐటీ వస్తుంది, ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, అది ఇంటర్నేషనల్గా లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అంటే సామాన్యమైన విషయం కాదు, అది 3 దిగ్గజాలతో కలిపి పెడుతున్నారు. అది ఒకటి ఐబిఎం క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తుంది, అట్లా ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది, టీసీఎస్ టెక్నాలజీకి ఉపయోగపడుతుంది. 3 దిగ్గజాలని కన్విన్స్ చేసి ముగ్గురిని కలిపి ఒక కంపెనీ పెట్టిస్తున్నామంటే అది చంద్రబాబు గారి నాయుడు గారికి ఒక్కడికే ఆ యొక్క చాకచక్యం ఉందన్నమాట. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు, ఇటువంటి అసత్య ప్రచారాలను కూడా అడ్డుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన జాసంతా డెవలప్మెంట్ దాని మీదకి వచ్చేసాడు. ఆయన 20 లక్షల జాబ్స్ అనేది. ఇవాళ ఆయన అంత మెదకు వైఖరికి కూడా పనికిరాదండి. ఇవాళ చూడండి, ఇందాక నేను ఇప్పుడే చూసి వస్తున్న టీవీలో పేర్ని నాని బందర్లో నానా గందరగోళం చేసి పోలీసుల మీద దాడి చేస్తున్నారు. అంత దౌర్జన్యం జరుగుతున్నా గవర్నమెంట్ ఏం చేయలేదు, మీరు ఏం చేయలేరనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. మొన్న మరి జోగి రమేష్ ఏం చేశాడు, జైలు నుంచి చాలా రోజుల నుండి జైలు నుంచి వచ్చి కూడా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చిన అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో, దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనతతో ఉంటున్నారో అసలు ఎవరికి అర్థం కావట్లా. కొంతమంది ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి మెతకి నచ్చట్లే తెలుగుదేశం వాళ్ళకి, ఎందుకు వాళ్ళ చర్యలు తీసుకోవట్లేదు, కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. 2019 నుంచి 24 వరకు అనుభవించిన వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఎస్పీ జైలు వేశారు. వాళ్ళు అట్లా ఏకల కక్షపూరిత వాతావరణంలో చేయకల నిజంగా తప్పు చేసిన వాళ్ళని కూడా ఇప్పుడు అసత్య ప్రచారాలే కదా ఇవన్నీ. అవును, మరి అసత్య ప్రచారాలు చేసే వాళ్ళ మీద ఏదైనా చర్య లేకపోతే ఈ ప్రజలు నమ్మే ఒక ప్రమాదం. అవును, అది వీళ్ళు అవగాహన సరిగ్గా చేయట్లేదండి. అవగాహన లేదు ప్రజల్లో. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే, ఇదిగో మన ఇన్ని ఇండస్ట్రీస్ పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఎంఓఎస్ కుదుర్చున్నారు, లోకేష్ ఇంత కష్టపడి తీసుకొస్తున్నాడు, ఎన్ని రకాల ఇండస్ట్రీస్ వస్తున్నాడు చెప్పుకుంటా పోతే మనం 10 వీడియోలు చేయొచ్చు ఒక్కొక్క ఇండస్ట్రీ మీద. అసలు ఆల్రెడీ దగ్గర 23 లక్షలు ఎంఓఏ చేసిందంటే దగ్గర 10 లక్షల కోట్లు ఆల్రెడీ ఎస్ఐపిబిలో ఆమోదం పొందింది, క్యాబినెట్ ఆమోదం చేసేసారు, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంది ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఇది చూసి ఓరలేక దీన్ని చెడగొట్టడం అనే ఉద్దేశంతోనే ఈ కోర్టులకు వెళ్ళటం, కోర్టులతో మొట్టికాయలు తినటం. ప్రజలు పోలవరం మీద కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అవును, ఈ రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్ట్ మార్చడమే
ఆ ప్రాజెక్టుకి శాపమైందని చెప్పింది. 2019లో నవైగా వాళ్ళు 2014-19 మధ్యలో గిన్నీస్ రికార్డ్స్ తెచ్చారు పోలవరంలో. అవును. తెచ్చిన తర్వాత వీళ్ళు కావాలని ఇతను రివర్స్ టెండరింగ్ చేసి మెగా వాళ్ళకి ఇచ్చారు. అది కాగు తప్పు పట్టిందని. కాదు, తప్పు కాదండి. అప్పుడే సెంట్రల్ గవర్నమెంటే చెప్పారు కాంట్రాక్టర్ని మార్చొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అవును. సిడబ్ల్యూసీ నుంచి. ఏది 2019లో ఇతను మారుస్తానంటే, నేను మార్చి 700 కోట్లు ఆదా చేస్తానని చెప్పి 450 కోట్లు డయాఫ్రమ్ వాళ్ళని నష్టం చేశారు. అది చేశారా? కొట్టుకుపోయింది. తర్వాత ఆ ప్రధాన పనులకు సంబంధించి కొన్ని అనుబంధ పనులు ఉంటాయి. అవును, అవి ఇంతకుముందు ఏది నవయుగ వాళ్ళే చేయాలి, ఆ పనులు మెయిన్ కాంట్రాక్టరే చేయాలి. అవును. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని విడగొట్టి ఆ 700 కోట్లకి సపరేట్గా ఇచ్చారు. అదొకటే కదండి, దగ్గర 10,000 కోట్ల నష్టం అండి. అవును. టైం పోయింది. 5 ఇయర్స్ వాళ్ళు అవును. చేసిన 2%. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 72% అయిపోయింది వర్క్. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి, అవును, ఇవన్నీ పోయినాయి. కేవలం కాపర్ డ్యామ్ డ్యామేజ్ అవ్వటం వల్లనే కాపర్ డయాఫ్రమ్ డ్యామ్ని వాళ్ళు క్లోజ్ చేయలే. అవును. ఆ గట్టు పూర్తి చేయలే. గట్టుని చేయకపోవటం వల్ల వాటర్ వచ్చి కొట్టుకెళ్ళిపోయింది డయాఫ్రమ్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ 900 కోట్లతో డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారు. రివర్ బండ్ అంతే. 2020 కోట్లు 2020 కోట్లు ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి. 2020 నేను 950 కోట్లు అనుకుంటున్నానే. 2020 2020 కోట్లు అంటే దగ్గర 400 కోట్లు పోయి 2,500 కోట్ల నష్టం. 2500 కోట్లు రివర్ నష్టం. బండ్ అంతే పోయింది. అవును. అసలు ఒక్క విషయంలో సరిగ్గా చేశారా అంటే, ఇప్పుడు అమరావతి అంతా అనవసరమైన విషయాలు. దాన్ని అసలు ఒక మూర్ఖపు ఆలోచనతో మూడో రాజధానులని సర్వనాశనం చేశారు. ఇన్ని కాదు, చెప్పుకుంటూ వెళ్తే ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే, వాళ్ళకి ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న 39% ఓట్లు నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఉత్తపుణ్యాన్ని ల్యాండ్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు గూగుల్కి. అది వాళ్ళకి తెలియట్లా. తప్పు వెళ్తున్నామో, ప్రజలు ఊరుకోరు, అంతంత పెద్ద ప్లాంట్స్ వచ్చినప్పుడు ఇవ్వాలి అనే సంగతి తెలియట్లేదు. వాళ్ళు ఇచ్చింది 5గురికి. ఎవరికి? టీసీఎస్కి, కాగ్నిజెంట్కి, ఏఎన్ఎస్ఆర్కి, సట్టావాకి, మదర్సన్కి. మొన్న కౌన్సిల్లో చెప్పాడు లోకేష్ క్లియర్గా, గూగుల్ డేటా సెంటర్కి డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళేమి ఫ్రీగా 99 పైసాకి ఇవ్వట్లా. 99 పైసాకి ఇచ్చింది ఇప్పుడు నేను చెప్పిన 5 కంపెనీలకే, మిగతా వాటికి ఇవ్వట్లా. గూగుల్ డేటా సెంటర్ ఎఫ్డీఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అసలు దాని మీద కోర్టుకు వెళ్ళటం అనేది ఈ 2-3 రోజుల్లో అదొక దెబ్బ వాళ్ళకి, లడ్డూది ఒక దెబ్బ. లడ్డూ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వమంటారు దోషులుగా నిలబడి. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగైతే చేస్తుందో వాటికి సంబంధించిన ప్రచారం కానీ, విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టడంలో కానీ కొంచెం నిర్లక్ష్య వైఖరి, తాత్సాయ వైఖరి అవలంబించడమే ప్రభుత్వానికి శాపంగా మారే ప్రమాదం ఉందనేది మన చర్చలు తేలినటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.